సండే సుందరకాండ రచన శ్రీ సుందరదాసు ఎంఎస్ రామారావు గారు. ట్రాక్పై గానం గానకళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి. వ్యాఖ్యానం విశ్లేషణ సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. వానరోత్తమా ఒకసారి నిలుమా, నాసికరాల శ్రమదీర్చుకొనుమా, కందమూలములు ఫలములు తినుమా, నా పూజలు గొని మన్ననలందుమా, శతయోజనముల పరిమితము గల జలనిధి నవలీల దాటిపోగల, నీకు మైత్రి కడు ప్రాప్యము నాకు, నీదు తండ్రి కడు పూజుడు నాకు. పర్వతోత్తముని కరమున నిమిరి పవనతనయుడు పలికెను ప్రీతిని, ఓ గిరీంద్రమా సంతసించి తిని, నీ సత్కారము ప్రీతి నందితిని, రామకార్యమై ఏగుచుంటిని, సాధించు వరకు ఆగనంటిని, నే పోవలే క్షణమెంతో విలువలే, నీ దీవెనలే నాకు బలములే. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. పర్వత రూపము నుండి నరరూపం దాల్చిన మైనాకుడు హనుమంతునికి నమస్కరిస్తూ, వానర జాతిలో ఉత్తమోత్తముడవైన ఓ ఆంజనేయ, దయచేసి నా ప్రార్థనను ఆలకించి ఒకసారి నిలువుము. నా శిఖరాల మీద కొంత తడవు విశ్రాంతి తీసుకొని శ్రమనంతయు తీర్చుకొనుము. హృదయపూర్వకంగా నేను అందించే కందమూలాలు ఫలాదులతో ఉన్న రుచికరమైన ఆతిథ్యాన్ని ఆరగించు. భక్తిపూర్వకంగా నేను చేసే పూజలను స్వీకరించి నా మన్ననలను మనఃపూర్వకంగా అందుకొనుము. శతయోజనాలు అనగా 800 మైళ్ళు విస్తీర్ణం గల ఈ సముద్రాన్ని నీవు అవలీలగా దాటిపోగలవు. నీ స్నేహం నాకెంతో ప్రాపుగాను సంతోషంగాను ఉంటుంది. విశేషించి మీ తండ్రి వాయుదేవుడు కడు పూజ్యనీయుడు అని అన్నాడు. అంతట మైనాకుని వినయ విధేయతలకు పరవశుడైన హనుమంతుడు తన చేతితో మైనాకుని మృదువుగా నిమిరి, ఓ మైనాక గిరీంద్రమా, నీ స్వాగత వచనాలకు నీ కమ్మని ఆతిథ్యానికి నేనెంతో సంతోషించితిని. నీవు చేసిన సత్కారమునకు ఆనందించితిని. చాలా సంతోషం, ధన్యవాదములు. కానీ నేను రామకార్యమై సీతామాత జాడ తెలుసుకొనుటకు వెళ్ళుచున్నాను. దానిని సాధించే వరకు ఎక్కడా ఆగకూడదని నిశ్చయించుకున్నాను. నాకు క్షణక్షణము విలువైనది. నేను తప్పక పోవలసి ఉన్నది. నీ దీవెనలే నా కార్య సాధనకు బలాన్నిస్తాయని దృఢంగా నమ్ముచున్నాను. సెలవు అని పలికి ఆంజనేయుడు ఆకాశానికి ఎగిరాడు. ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి.